హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు వరలక్ష్మి వ్రతం పండుగ అయితే వచ్చేసింది. సో మన బ్యాచిలర్ స్టైల్ అయితే జరిపేసుకుందాం. సో మా ఫ్రెండ్స్ మార్నింగ్ లేసి నీట్గా కసుగుచ్చి నీట్గా తుడిచేశారు ఇల్లంతా. మన 2BHK బాగానే హార్డ్ వర్క్ చేశారు. తర్వాత పేపర్స్ మార్చి పూలంతా తీసుకొచ్చి దేవుడి పటాలంతా కడిగేసి బొట్లు పెట్టి నీట్గా అలంకరించేశారు. మనమైతే చివరిగా వచ్చి స్పెషల్గా అయితే టెంకాయ అయితే కొట్టేసి ఇలా ముక్కేసాం. సో ఇక్కడైతే కొన్ని గమ్మత్తులు నేను చెప్తాము. ఈ పూలు ఎంతో గెస్ట్ చేయండి. 250 grams మనకు 100 రూపీస్ పడింది. ఈ బనానాస్ అయితే 7 ఇచ్చాడు కానీ 87 రూపీస్ పడింది. ఈ కొబ్బరికాయ ఏకంగా 65 చెప్పాడు కానీ 50 రూపీస్ తీసుకున్నాం. తర్వాత ఇది పాలు పెరుగు అయితే మనం ఇలా నైవేద్యంగా అయితే మార్చేసాం. ఇలాగ ఆకుకూర పప్పు అలాగే రైస్ అయితే మనం దేవునికి చేసి పెట్టేసి ఇలా పూజ అయితే ముగిచ్చేసాం. ఇక్కడ ఈ డబ్బు అయితే మర్చిపోయానేసి చివరిగా అయితే మనం కింద పెట్టేసాను ఉన్నదంతా కలిపేసి. అలాగే ఇదైతే మన సేవింగ్స్, ఇదైతే ముందుగానే పెట్టేసినాం దేవుడి కాడ, కాబట్టి తప్పేం చేయలేదు అనుకోండి. సో ఆ విధంగా అయితే మనం పూజ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు మనం గుడికి వెళ్దాం ఫిక్స్ అయ్యాం నేను మా ఫ్రెండ్. కాబట్టి ఇక్కడ మంచి డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో మంచిగా సెంట్ అయితే కొంచెం కొట్టేసుకుని ఇల్లు అయితే లాక్ చేసుకునేసి మేమైతే బయలుదేరేసాం. సో మా వాడితే చాలా బాగా రెడీ అయ్యాడు. సో మేమైతే ఉన్న అపార్ట్మెంట్కి అయితే లిఫ్ట్ ఉంది కాబట్టి దిగేసి సో వచ్చేసాం. సో ఇందిరానగర్లో మేము ఉండేది. సో ఇదైతే దగ్గర న్యూ తిప్పసంద్రలో శివాలయం టెంపుల్. లోపలైతే చాలా బాగుంది గుడి. సో ఇది శివాలయం టెంపుల్ కాబట్టి ఒక 3 రౌండ్లు అయితే వేసేసి బాగా దండం అయితే పెట్టేసాం. సో తర్వాత మేము రిలయన్స్ మార్ట్కి వచ్చి ఆకుకూర కట్టని తర్వాత కొన్ని ఇంగ్రీడియంట్స్ ఈ ఏమంటాం వీటిని మర్చిపోయాం ఉల్లిగడ్డలు తర్వాత వంకాయలు అయితే కొనేసాం. ఇది మనకు ఒక 84 రూపీస్ పడింది టోటల్గా. తర్వాత మిగతా అయితే ఆన్లైన్ ఫ్లిప్కార్ట్లో పెట్టేసాము. సో ఇవంతా కూడా మనకి ఫ్లిప్కార్ట్లో కొంచెం తక్కువ పడతాయి, ఫ్లిప్కార్ట్ 18 minutesలో. సో ఈ ఎర్రగడ్డలు అయితే 1/2 కిలో 9 రూపీస్ పడింది. తెల్లగడ్డ కూడా. ఈ ఆయిల్ అయితే మనకు 130 పడింది. మామిడికి కావాల్సిన సోపు తర్వాత టాటా సాల్ట్ ఇది కూడా మనం అయితే పెట్టేసాం చిప్స్తో సహా.